పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. బీటెక్ రవి నివాసం దగ్గర, లతారెడ్డి నివాసం దగ్గర ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. భారీ మెజారిటీతో గెలిచారు లతారెడ్డి. ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది టీడీపీ పులివెందుల విషయంలో. అసలే వైసీపీకి అది పెట్టని కోట, పెట్టిన కోట కూడా. అలాంటి చోట ఖచ్చితంగా వైసీపీని దెబ్బ కొడతామని చెప్పిన టీడీపీ అన్నట్లుగానే భారీ మెజారిటీతో గెలిచింది. టీడీపీకి చెందిన లతారెడ్డికి 6,735 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ ని కూడా కోల్పోయారు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, భారీ మెజారిటీతో టీడీపీ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏంటి సంబరాలు మొదలైపోయాయా? సిచ్యువేషన్ ఏంటి? అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఇది. ఇప్పటికే మారెడ్డి లతారెడ్డికి భారీ మెజారిటీతో విజయం సాధించినట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు మరి కాసేపట్లోనే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. అయితే టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి హేమంత్ రెడ్డి అతను ఓటు కూడా వినియోగించుకోలేదు. అయితే అతనుకు డిపాజిట్ కూడా రాలేదని స్పష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు మరి కాసేపట్లోనే పోలింగ్ ఏజెంట్ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్ ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్ అంటూ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం 7,814 ఓట్లు పోలైతే మొత్తం 10,600 ఓట్లు గాను మొత్తం పోలైన ఓట్లు 7,814, 75% ఓట్లు పోలయ్యాయి. అయితే టీడీపీ అభ్యర్థికి మొత్తంగా భారీ మెజారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి 6,712 ఓట్లు వచ్చినట్టుగా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించారు. మరి కాసేపట్లో 6వ అధికారిక ప్రకటన చేసి డిక్లరేషన్ కూడా మారెడ్డి లతారెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ విజయం సాధించిందన్న విషయం తెలిసిన వెంటనే పులివెందుల్లో టీడీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. మరోవైపు సింహాద్రిపురం మండలంలో ఉన్నటువంటి బీటెక్ రవి ఇంటి దగ్గర ఎవరైతే అభ్యర్థిగా ఉన్నటువంటి లతారెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. మాజీ సీఎం జగన్ ఇలాకాలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాయి. ప్రత్యేకించి కూటమిలో నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పొచ్చు. ఈ ఎన్నిక ఫలితాల ద్వారా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా జరగలేదు కాబట్టి ఎన్నికల్లోకి మేము బాయ్కాట్ చేస్తున్నట్టు వైసీపీ ప్రకటించి దరిదాపుల్లో కూడా రాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కూడా కౌంటింగ్ హాల్ ముందు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒంటిమిట్ట ఫలితము 2వ రౌండ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా తొలి రౌండ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపే కొనసాగుతుంది. ఒంటిమిట్టకు సంబంధించి దాదాపుగా 20,000 మంది ఓటర్లు ఓటుకు వినియోగించుకున్న పరిస్థితి. అయితే మొట్టమొదటిసారిగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయకేతనం ఎగిరివేయడంతో ఆ పార్టీ ఏకంగా హైకమాండ్ దగ్గర నుంచి పులివెందుల వరకు కూడా సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రాజు, మీరు ఎన్నికల ముందు నుంచి పులివెందులలో ఉన్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇవాళ ఇప్పుడు ఈ విజయం కొంతవరకు ఊహించింది అయినా అత్యధిక మెజారిటీ ఉంది. ఇప్పుడు అటు డిపాజిట్ కూడా రాలేదు అని అంటే ఈ విజయానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ప్రజలు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా ముందు నుంచి ఊహించినా ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కూడా ఇంత భారీ మెజారిటీ వస్తుందని చెప్పేసి భావించలేదు. దాదాపుగా డిపాజిట్ 93 అంటే పోలైన ఓట్లలో 92 నుంచి 93% వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఓట్లు పడ్డాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఫ్రేమ్ చేసుకుంటున్నది ఒకటే, 14 నెలల సంక్షేమ పాలన అభివృద్ధిని చూసే ప్రజలు నమ్మకంతో ఓట్లు వేశారు. మరోవైపు కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రత్యేకించి ఎర్రబల్లి అంటే ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరిగిందో అక్కడ ఎర్రపల్లికి గోదావరి జలాలు తీయిస్తాము, అక్కడ ఆ చెరువుకు గోదావరి జలాలు పంపుతాము, ఆ జలాలతో ఇక్కడ సస్యశ్యామలు చేస్తామన్న ఇలాంటి హామీలు ఇచ్చింది.